మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఈరోజు ఆల్రెడీగా గ్రాండ్గా 3700 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య. అయితే చాలామంది ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. అసలు డే వన్ టాక్కి డే వన్ వస్తున్న కలెక్షన్స్కి అస్సలు సంబంధం లేదు భయ్య. డే వన్ అసలు ఈ మూవీకి ఎంత రావచ్చో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ అయిపోతారు. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా వివరిస్తాను భయ్య. అసలు అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఈ మూవీ ఎంత రాబట్టింది, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఎంత రాబట్టింది, డే వన్ అసలు ఈ మూవీకి ఎగ్జాక్ట్గా ఎంతవరకు రావచ్చు అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఆ డీటెయిల్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి దాదాపుగా 350 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. మరి 350 కోట్ల వరకు బడ్జెట్ పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి దాదాపుగా 220 కోట్ల వరకు జరిగింది. అంటే మన ఏపీ అండ్ తెలంగాణలో 136 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5.2 కోట్లు, కేరళలో 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 25 కోట్లు, ఓవర్సీస్ 34 కోట్లు. మరి ఈ విధంగా ఓడవేడిగా 220 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. మరి 220 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుందంటే ఈ మూవీ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపుగా 440 కోట్ల వరకు గ్రాస్ను, 222 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉందన్నమాట. అయితే మరి ఇంత పెద్ద మొత్తాన్ని, ఇంత పెద్ద టార్గెట్ని అచీవ్ చేయడానికి ఈ మూవీ అయితే ఈరోజు దాదాపుగా 3700 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య. మరి ఇదైతే చాలా పెద్ద నెంబర్ అని చెప్పవచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ మూవీ భారీ పాన్ ఇండియా సినిమాలు చెంత చేరిపోయింది భయ్య. పుష్ప 2కి భారీ హైప్ ఉన్న మూవీకి, సీక్వెల్ మూవీకి 105 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ వస్తే, కల్కికి 90 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ కలెక్ట్ చేస్తే, దేవరాకి సలార్కి 60 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ ద్వారా కలెక్ట్ చేస్తే, ఈ పెద్ది దాదాపుగా 65 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ ద్వారా కలెక్ట్ చేస్తుంది భయ్య. అంతేకాదు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా కూడా ఈ మూవీ అయితే పుష్పని బీట్ చేసేస్తుంది భయ్య. పుష్పకి సీక్వెల్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 14 కోట్ల వరకు వస్తే, దే కాల్ హిమ్ ఓజీకి 20 కోట్ల వరకు వస్తే, ఈ పెద్దికి 21 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ ద్వారా వచ్చింది భయ్య. అది కూడా 500-600 టికెట్ ప్రైస్తో. పుష్పకి ఓజీకి 1000-2000 వరకు టికెట్ ప్రైజెస్ పెట్టారు. మన బుచ్చిబాబు డైరెక్టర్ సెకండ్ సినిమా డైరెక్టర్ అయినప్పటికీ ఈ విధంగా భారీ కలెక్షన్స్ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా, అడ్వాన్స్ సేల్స్ ద్వారా భారీ పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నాయంటే అది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క క్రేజ్గా మనం అయితే చెప్పవచ్చు భయ్య. ఈ సోదంతా కాదు కానీ అసలు డే వన్ ఈ మూవీకి ఎంతవరకు రావచ్చు అంటే పెయిడ్ ప్రీమియర్స్, అడ్వాన్స్ సేల్స్ ఇవన్నీ కలిపి, ఆఫ్లైన్ సేల్స్తో కలిపి దాదాపుగా డే వన్ 130 కోట్ల వరకు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇంకా ఫస్ట్ షోస్ అవ్వలేదు, సెకండ్ షోస్ అవ్వలేదు. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 140 కోట్ల వరకు వెళ్ళినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. టాక్ ఎలా ఉన్నప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ పెద్దిని ఒక్కసారైనా చూడాలనే విధంగా ఫిక్స్ అయిపోయారు భయ్య. అందువల్లే కలెక్షన్స్ అనేవి డే వన్ చాలా అద్భుతంగా రాబోతున్నాయి. మరి మేకర్స్ హైక్ చేసి చూపిస్తారు, మీ అందరికీ తెలుసు. మరి అసలు ఎగ్జాక్ట్ నెంబరు ఎంతవరకు మేకర్స్ పోస్టర్ దించే అవకాశం ఉంది, డే వన్ అసలు ఈ పెద్దికి ఎంతవరకు గ్రాస్ రావచ్చు అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.